కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన యొక్క ఈటెల రాజేందర్ గారు, మన పార్టీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు, జాతీయ పదాధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అరుణ గారు ఈరోజు మన జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండవసారి మన భాగ్యనగరానికి వస్తా ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏదైతే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో భారతీయ జెండా రెపరెపలాడించి అక్కడ మరి అస్సాంలో రెండోసారి, పుదుచ్చేరిలో రెండోసారి, పశ్చిమ బెంగాల్లో మొదటిసారి ఈరోజు పార్టీ విజయ దుంది మోగించి మన హైదరాబాద్కు వస్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు సాదాసీదా ఎన్నికలు కావు. పశ్చిమ బెంగాల్కు మన తెలంగాణకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీఎంసీ కారణంగా సంవత్సరాలుగా తిష్ట వేసుకొని అస్సాంలో గుండాయిజము, రౌడీయిజము, మాఫియాయిజం చేస్తూ హిందువుల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి బంగ్లాదేశీలు ఏ రకంగా తోకముడిచి లక్షలాది మంది బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తున్నారో అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో సాధ్యమైందని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి. నేను పాతపట్నం ధర్మవంతి యాకత్పూర్లో చదువుకున్నాను, ఓల్డ్ సిటీలో ఉన్నాను అనేక సంవత్సరాలు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంది? గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ, నేడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క మరి వాళ్ళ యొక్క అంచనా చేరి ఏ రకంగా ఓల్డ్ సిటీలో, పాతపట్నంలో, అనేక న్యూ సిటీలో మజ్లిస్ పార్టీ ఏ రకంగా వందల బస్తీలు హైదరాబాద్ లో ఖాళీ చేస్తా ఉన్నాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లో ఎన్ని వందల బస్తీలు ఖాళీ అయినాయో మరి రేవంత్ రెడ్డి బయట పెడతాడా? ఈరోజు హైదరాబాద్ లో ఎవరు పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, ఎవరు సిఐలు ఉండాలి, ఎవరు ఎస్ఐలు ఉండాలి, ఎవరు డీసీపీలు ఉండాలి? హైదరాబాద్ సెక్రటరియట్ లో నిర్ణయం కాదు, దారుసలంలో నిర్ణయం అవుతా ఉన్నాయి. ఎన్ని రోజులని అడుగుతా ఉన్నాను, ఎన్ని రోజులు భరించాలి? హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీ కబంద హస్తాల నుంచి ఈరోజు మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ యొక్క కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈరోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశలో ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బహిరంగ సభ కాదు, ఇది కార్యకర్తల సమావేశం. నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఈ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి 3 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. దానికోసము ఆహర్నిశలు పనిచేద్దాం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు కూడా మనం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి. ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో
ఒక్క సీటు కూడా లేనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% పార్లమెంట్ సీట్లు మనం గెలిచాము. 50%, 35 నుంచి 36% ఓట్లు ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బాజాప్తా పార్టీ పేరు మీద పోటీ చేసి 2 సీట్లు మనం గెలిచాం.